ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. తృతీయ పరిచ్ఛేదం. రాధాదేవి తత్వం, శ్రీరామకృష్ణులు మృత్యుతత్వం. పండితుడు నేల మీద పరిచిన చాప మీద కూర్చుని ఉన్నాడు. అతడు ఉత్తర భారతదేశానికి చెందినవాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో, ఈయన భాగవతంలో మంచి పాండిత్యం ఉన్నవాడు. మా భక్తులు ఆ పండితుడి వంక తదేకంగా చూడసాగారు. శ్రీరామకృష్ణులు పండితుడితో, ఏమండి, యోగమాయ అంటే ఏమిటో చెబుతారా? పండితుడు యోగమాయ గురించి ఏదో వివరణ ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు, రాధాదేవిని యోగమాయ అని అనరెందుకని? ఈ ప్రశ్నకు కూడా పండితుడు మునుపటిలాగానే ఏదో వివరణ ఇచ్చాడు. దానితో శ్రీరామకృష్ణులే స్వయంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పసాగారు. శ్రీరామకృష్ణులు, రాధాదేవిది విశుద్ధ సత్వగుణం. ఆమె ప్రేమమయ స్వరూపిణి. యోగమాయలో సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి. రాధాదేవిలో విశుద్ధ సత్వగుణం తప్ప మరేదీ లేదు. మాతో, నరేంద్రుడు ప్రస్తుతం రాధాదేవిని ఎంతగానో అంగీకరిస్తున్నాడు. సచిదానందుణ్ణి ప్రేమించడం ఎలాగో నేర్చుకోవాలి అంటే దానిని రాధాదేవి నుండి తెలుసుకోవాలని అంటున్నాడు. సచిదానందుడు స్వయంగా రసాస్వాదన చేయటానికి రాధాదేవిని సృష్టించాడు. రాధాదేవి సచిదానంద కృష్ణుణ్ణి దేహం నుండి బయలువెడలింది. సచ్చిదానంద కృష్ణుడే ఆధారం. మళ్ళీ అతడే రాధాదేవి రూపంలో ఆధేయం. స్వీయ రసాస్వాదనకి అంటే సచ్చిదానందుణ్ణి ప్రేమించి ఆనందాన్ని అనుభవించటానికి అతడు రాధాదేవి రూపం దాల్చాడు. వైష్ణవ గ్రంథాలలో ఇలా చెప్పబడి ఉంది. రాధాదేవి పుట్టగానే కళ్ళు తెరవలేదట. అంటే ఈ కళ్ళతో కృష్ణుణ్ణి తప్ప వేరే ఎవరిని చూడను అని భావం. రాధాదేవిని చూడాలని యశోద కృష్ణుణ్ణి ఎత్తుకుని వచ్చింది. అప్పుడు కృష్ణుణ్ణి చూడాలి అని ఆమె కళ్ళు తెరిచింది. కృష్ణుడు ఆడుతున్నట్లు నటించి ఆమె కళ్ళను స్పృశించాడు. అస్సామీ బాలుడితో, చిన్నపిల్లలు ఇతరుల కళ్ళను వేళ్లతో స్పృశించడం నువ్వు చూసే ఉంటావు కదూ. సంసారులు త్యాగధనులైన యువకుల మధ్య వ్యత్యాసం. పండితుడు శ్రీరామకృష్ణుల వద్ద నుండి సెలవు తీసుకుంటున్నాడు. పండితుడు, నేను ఇక వెళ్తానండి. శ్రీరామకృష్ణులు స్నేహపూర్వకంగా, ఏమైనా సంపాదించుకున్నావా? పండితుడు, లేదండి, సంపాదన మందకొడిగా ఉంది. కాసేపటి తర్వాత పండితుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు మాతో, విషయలోలురకు బాలురకు ఎంతటి వ్యత్యాసమో చూడు. ఈ పండితుడికి రాత్రింబవళ్ళు డబ్బు గురించిన చింతే. పొట్టకూటి కోసమని కలకత్తాకు వచ్చాడు. లేకుంటే ఇంట్లో వాళ్ళు పస్తులు ఉండవలసి వస్తోంది. అందుకనే అందరి ఇళ్ల ముందు పడిగాపులు కాయవలసి వస్తోంది. అతడు మనస్సును ఏకాగ్రం చేసి భగవచ్చింతన చేసేది ఎప్పుడు? కానీ బాలురలో కామనీ కాంచనాలు ప్రవేశించలేదు. తలుచుకున్న మాత్రాన్ని వారు మనస్సును భగవంతునిపైన నిలపగలరు. బాలురకు విషయాసక్తుల సాంగత్యం రుచించదు. ఒక్కోసారి రాకాల్ విషయాసక్తులు రావడం చూడగానే నాకు భయం వేస్తోంది అంటూ ఉంటాడు. నాకు ప్రారంభంలో ఆధ్యాత్మిక అనుభూతులు కలిగేటప్పుడు విషయలోలురు రావటం చూడగానే నేను గది తలుపులు మూసుకునేవాడిని. కామార్పుకూర్లో శ్రీరామ్ మల్లిక్ పట్ల నాకు చాలా ఆపేక్ష ఉండేది. కానీ అతడు ఇక్కడకు వచ్చినప్పుడు అతన్ని తాకలేకపోయాను. చిన్నప్పుడు శ్రీరామ్ అంటే చెప్పలేని ప్రీతి. రాత్రింబవళ్ళు మేమిద్దరం కలిసి ఉండేవాళ్లం, కలిసి పడుకునేవాళ్లం. అప్పుడు నా వయస్సు 16 లేక 17 సంవత్సరాలు ఉంటుంది. చూసిన వాళ్ళంతా వీరిద్దరిలో ఒక ఆడపిల్ల అయి ఉంటే ఇద్దరూ వివాహం చేసుకుని ఉండేవారు అనేవారు. అతడు ఇంట్లో మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్లం. ఆనాటి సంగతులన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. అతడి బంధువులు పల్లకీలలో వచ్చేవారు. బోయిలు ఓహం 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 అంటూ ఉండేవాళ్ళు. శ్రీరామ్ను చూడాలని నేను చాలాసార్లు కబురంపాను. ప్రస్తుతం అతడు చాణక్లో అంగడి పెట్టుకుని ఉన్నాడు. ఆ మధ్య ఒకసారి ఇక్కడికి వచ్చి 2 రోజులు గడిపాడు. శ్రీరామ్ ఇలా అన్నాడు, సంతానం లేనందున అన్నకుమారుణ్ణి పెంచుకున్నాం, కానీ వాడు కూడా చనిపోయాడు. ఇలా పలుకుతూ శ్రీరామ్ కంటతడి పెట్టుకుని గాఢంగా నిట్టూర్చాడు. అన్నకుమారుడి కోసమని అతడు దుఃఖంతో కుమిలిపోతున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు, పిల్లలు లేనందున నా భార్య ఆ కుర్రవాణ్ణి ఎంతో గారాబంగా పెంచింది. ఇప్పుడు వాడు కూడా పోవడంతో ఆమె దుఃఖంలో మునిగిపోయింది. నేను ఆమెతో, పిచ్చిదానా, ఏడ్చి ఏం లాభం, కాశీ వెళ్తావా అని అడిగాను. పిచ్చిదానా అంటూనే ఒక్కసారిగా అతన్ని నిస్సత్తువ ఆవహించింది. నేను అతన్ని తాకలేకపోయాను. లోపల సత్తా అంటూ ఏమీ లేదు.
శ్రీరామకృష్ణులు ఈ విధంగా శోక విచారాల గురించి చెబుతూ ఉండగా ఉత్తరం వైపునున్న తలుపు వద్ద కుమార్తె మరణించింది అన్న దుఃఖంలో మునిగి ఉన్న బ్రాహ్మణ వితంతువు గోలాప్మ నిలబడి ఉంది. ఆమె తన ఏకైక పుత్రికను జమీందారుల కుటుంబంలో ఇచ్చింది. అల్లుడు కలకత్తా నగర వాస్తవ్యుడు, రాజా బిరుదాంకితుడు. ఆ అమ్మాయి పుట్టినింటికి వచ్చినప్పుడల్లా మంది మార్బలంతో ఎంతో దర్జాగా వచ్చేది. అది చూసి ఆ స్త్రీ ఉప్పొంగిపోయేది. అటువంటి కుమార్తె కొన్ని రోజుల క్రితమే చనిపోయింది. దానితో పాపం ఆమె దుఃఖంతో కుంగిపోయింది. గత కొద్ది రోజులుగా ఆమె ప్రతిరోజు బాగ్ బజార్ నుండి దక్షిణేశ్వరానికి పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూ వస్తోంది. శ్రీరామకృష్ణులు ఏదైనా ఉపాయం చెబుతారేమోనని ఆమె ఆశ. ఆమె కూడా శ్రీరామ్ మల్లిక్ శోక ఉదంతం విన్నది. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు బ్రాహ్మణ స్త్రీ తదితర భక్తులతో. ఆ మధ్య ఒకరోజు ఒక వ్యక్తి ఇక్కడకు వచ్చాడు. కాసేపు కూర్చున్న పిదప అతడు, నేను వెళ్తానండి, వెళ్ళి నా కుమారుడి చంద్రవదనాన్ని చూడాలి అన్నాడు. అది విని నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. ఓరి ధూర్తుడా, మరి అలాంటప్పుడు ఇక్కడి నుండి లేచి వెళ్ళిపోవెందుకని? భగవంతుడి చంద్రవదనం కంటే నీ కుమారుడి చంద్రవదనంపైనే అంతటి ఆపేక్ష అన్నాను. జన్మ మృత్యువులు, గారడీవాడు గారడి. మాతో అసలు విషయం ఏమిటో తెలుసా? భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యం. జీవులు, జగత్తు, ఇల్లు, వాకిలి, పిల్ల, జల్ల ఇవన్నీ గారడీవాడి గారడియే. గారడీవాడు కర్రతో డోలును వాయిస్తూ క్షుక్షు మంత్రకాళి రండి గారడి చూడండి అంటూ ఉంటాడు. ప్రేక్షకులతో రండి, ఈ కుండ మీది మూత తీయండి అంటాడు. మూత తీయగానే కుండలో నుంచి అనేక పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కానీ గారడీవాడే సత్యం. వాడు చేసే గారడి అంతా అనిత్యం. అనిత్యం అనేది ఇప్పటికిప్పుడు ఉంటుంది, ఇంతలోనే మాయమైపోతుంది. ఒకసారి కైలాసంలో శివుడు కూర్చొని ఉన్నప్పుడు నంది ఆయనకు సమీపంలో ఉన్నాడు. హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వినవచ్చింది. స్వామి, ఇదేమి శబ్దం అని నంది ప్రశ్నించగా శివుడు, రావణుడు జన్మించాడు, అందుకే ఈ శబ్దం అని బదులిచ్చాడు. కాసేపటి తర్వాత మళ్ళీ మరో భయంకర శబ్దం వినవచ్చింది. నంది మళ్ళీ, ప్రభు, ఇదేమి శబ్దం అని అడగ్గా శివుడు నవ్వుతూ, ప్రస్తుత రావణవధ జరిగింది అన్నాడు. చావు పుట్టుకలు ఇవన్నీ గారడీ లాంటివి, ఈ క్షణంలో ఉంటాయి, ఇంతలోనే కనుమరుగైపోతాయి. భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యం. నీరు మాత్రమే సత్యం. అయితే నీటి బుడగలు అనేవి ఇప్పుడు ఉంటాయి, మరుక్షణంలో ఉండవు. నీటి బుడగలు నీటిలో కలిసిపోతాయి. ఏ నీటి నుండి అయితే పుట్టాయో ఆ నీటిలోనే లయమైపోతాయి. భగవంతుడు మహాసముద్రం లాంటివాడు. జీవులు అందులోని బుడగల లాంటివారు. వారు అందులోనే జన్మిస్తారు, అందులోనే లయమైపోతారు కూడా. ఒక పెద్ద బుడగతో పాటు ఉన్న చిన్న బుడగ వంటి వారు. భగవంతుడే సత్యం. ఆయన పట్ల భక్తి పెంపొందించుకోవడానికి, ఆయన్ను సాక్షాత్కరించుకోవడానికి ప్రయత్నించండి. దుఃఖించడం వల్ల ఏమిటి ప్రయోజనం? అందరూ మౌనంగా ఉండిపోయారు. బ్రాహ్మణ స్త్రీ, ఇక నేను వెళ్తానండి అంది. శ్రీరామకృష్ణులు బ్రాహ్మణ స్త్రీతో సాదరంగా, ఇప్పుడే వెళ్తావా? చాలా ఎండగా ఉందే, వీరితో పాటు బండిలో పోవచ్చు కదా. సాయంకాలం 4 గంటలైంది. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. భక్తుడొకడు శ్రీరామకృష్ణులకు మంచి గంధపు చెక్కతో చేసిన విసనకర్ర ఒకదానిని తెప్పించి ఇచ్చాడు. ఆయన దానిని చేత పట్టుకుని ఎంతో ఆనందంతో ఆహా ఆహా ఓం తత్సత్ కాళీ అంటూ ముందుగా గదిలో ఉన్న దేవీదేవతల పటాలన్నింటికీ వీచసాగారు. పిదప తమకు వీచుకోసాగారు. మాతో, చూడు చూడు ఎంత బాగా గాలి వీస్తుందో అన్నారు. అది చూసి మా కూడా సంబరపడిపోయాడు. చతుర్థ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు కెప్టెన్. ఇంతలో కెప్టెన్ తన పిల్లలను వెంట పెట్టుకుని వచ్చాడు. శ్రీరామకృష్ణులు కిశోరీతో, ఈ పిల్లలకు ఆలయాలన్నింటినీ చూపించి తీసుకురా అన్నారు. పిదప కెప్టెన్తో మాట్లాడసాగారు. మా ద్విజుడు తదితర భక్తులు నేల మీద కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఉత్తరాభిముఖులై చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. కెప్టెన్ను కూడా తమకు ఎదురుగా ఉన్న చిన్న మంచంపై కూర్చోమని చెప్పారు. విద్య నేను, దాసుడను నేను. శ్రీరామకృష్ణులు, ఇందాక నీ గురించే వీరితో చెబుతూ ఉన్నాను. ఏం భక్తి, ఏం పూజ, ఎన్ని రకాల హారతులు.
కెప్టెన్ సిగ్గుతో. పూజాహారతుల గురించి నాకు ఏమి తెలుసునండి, నేను ఏదో సామాన్యుణ్ణి. శ్రీరామకృష్ణులు: అసలు వచ్చిన గొడవంతా కామినీ కాంచనాల పట్ల ఆసక్తి కలిగి ఉన్న నేను తోటే. నేను భగవంతుడి దాసుడను అనే నేనులో ఎలాంటి దోషమూ లేదు. బాలుడి నేను కూడా అలాంటిదే. బాలుడు ఏ గుణం వశంలోనూ ఉండడు. చిన్నపిల్లలు క్షణంలో కలహించుకుంటారు, మరు క్షణంలో మళ్ళీ నేస్తాలైపోతారు. ఎంతో జాగ్రత్తగా ఇసుకలో బొమ్మరిల్లు కడతారు, అంతలోనే దానిని పడగొట్టేస్తారు. దాసుడి నేను, బాలుడిని నేను, వీటిలో ఏ దోషమూ లేదు. ఈ అహం లెక్కలోకి వచ్చేది కాదు. పటిక బెల్లం మిఠాయిలలోకి రాదు. మిఠాయిలు తింటే సుస్థి చేస్తుంది, కానీ పటిక బెల్లం తిన్నట్లయితే అది ఆమ్లశూలను హరిస్తుంది. అలాంటిదే ఈ దాసుడి లేక బాలుడి నేను కూడా. ఇంకా చెప్పుకోవాలి అంటే ఓంకారం తక్కిన శబ్దాలకు చెందినది కాదు. ఈ అహం ద్వారానే సచ్చిదానందుణ్ణి ప్రేమించగలం. ఈ అహం వదిలేదైతే కాదు. కాబట్టి దీన్ని దాసుడి నేను, భక్తుడి నేనుగా ఉండనివ్వండి. లేనట్లయితే మనిషి మరి దేన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తాడు? గోపికలకి అది ఎంతటి ప్రేమ! గోపికలది ఎంతటి ప్రేమ! కెప్టెన్తో: నువ్వు భాగవతం బాగా చదివావు కదా, గోపికల ప్రేమ గురించి కాస్త చెప్పు చూద్దాం. కెప్టెన్: శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి రాజటీవీ లేదాయే. అయినప్పటికీ గోపికలు అతన్ని తమ ప్రాణాల కంటే మిన్నగా ప్రేమించారు. అయితే కృష్ణుడు ఇలా అన్నాడు: నేను వీరి రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఈ గోపికలు నాకు దేహం, మనస్సు, చిత్తం సమస్తం నాకే అర్పించారు. శ్రీకృష్ణుణ్ణి గురించిన విషయాలను వినగానే శ్రీకృష్ణులకు కృష్ణోద్దీపన కలిగింది. గోవిందా 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 అంటూ భావపరవశులు అవుతున్నారు. క్రమక్రమంగా బాహ్యస్పృహను కోల్పోతున్నారు. కెప్టెన్ దీనినంతా విస్మయంతో చూస్తూ ధన్యులు ధన్యులు అన్నాడు. కెప్టెన్తో పాటు గదిలో ఉన్న వారందరూ శ్రీరామకృష్ణ అద్భుత ప్రేమావస్థను చూస్తున్నారు. ఆయన మళ్ళీ బాహ్యస్పృహలోకి వచ్చేంతవరకు రెప్పవాల్చకుండా ఆయన వంకే చూస్తూ ఉండిపోయారు. బాహ్యస్పృహ కలిగాక ఆయన మళ్ళీ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు: ఆ తర్వాత ఏమైంది? కెప్టెన్: యోగిభిః రగమ్యం. శ్రీకృష్ణుడు యోగులకు లభ్యం కాడు. అంటే అతడు మీలాంటి యోగులకు లభించడు, కానీ గోపికలకు సులభంగా లభ్యమవుతాడు. యోగులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ అతన్ని పొందలేకపోయారు, కానీ గోపికలు సునాయాసంగానే అతన్ని పొందగలిగారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: శ్రీకృష్ణుడు గోపికల చేతుల నుండి భుజించాడు, వారితో ఆటలాడాడు, వారికై విలపించాడు, వారి వద్ద ప్రేమతో మంకుపట్లు కూడా పట్టేవాడు. బంకిం వార్తాపత్రికలో లేదే? ఒక భక్తుడు: బంకిం కృష్ణ చరిత్రను రాశాడండి. శ్రీరామకృష్ణులు: అతడు కృష్ణుణ్ణి అంగీకరిస్తాడు, కానీ రాధాదేవిని అంగీకరించడు. కెప్టెన్: అతడు కృష్ణలీలలను ఒప్పుకోడు. శ్రీరామకృష్ణులు: కామాది ప్రవృత్తులు కూడా అవసరమేనని అతడు వాదిస్తాడట. ఒక భక్తుడు: అతడు నవజీవన్ అనే పత్రికలో ధర్మాచరణ చేయటం, శారీరక, మానసిక, ఆధ్యాత్మికాది సకల ప్రవృత్తులను వికసింపచేయటానికే అని రాశాడు. కెప్టెన్: కామాది ప్రవృత్తులు అవసరమని రాశాడా? మరి అలాంటప్పుడు అతడు లీలలను ఎందుకు ఒప్పుకోడు? భగవంతుడే మానవ రూపం ధరించి బృందావనంలో తన లీలలను ప్రదర్శించాడు, రాధాకృష్ణ లీలను ప్రదర్శించాడు. బంకిం మరి ఈ లీలను ఎందుకు అంగీకరించడు? శ్రీరామకృష్ణ నవ్వుతూ: ఈ విషయాలన్నీ వార్తాపత్రికలలో ఉండవు కదా, మరి అలాంటప్పుడు అతడు వాటిని ఎలా నమ్మగలడు? ఒక వ్యక్తి తన మిత్రుడితో: మిత్రమా, నిన్న నేను ఫలానా చోటు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇల్లు ధబీమని కుప్పకూలిపోవడం చూశాను అన్నాడు. ఆ మిత్రుడు: కాస్త ఆగబోయ్, వెళ్ళి వార్తాపత్రిక చూసి వస్తాను అన్నాడు. కానీ అందులో ఈ ఇల్లు కూలిపోయిన సమాచారం లేదు. ఆ మిత్రుడు: మరి వార్తాపత్రికలో ఈ సమాచారం లేదే అంటే ఆ సంఘటన జరిగి ఉండదు అన్నాడు. మొదటి వ్యక్తి: అరే బాబు, ఇల్లు కూలిపోవడం కళ్ళారా చూసి వచ్చాను అని చెబుతూ ఉంటే నువ్వు నమ్మవేమిటి అన్నాడు. అప్పుడు ఆ మిత్రుడు: నువ్వు చెప్పినట్లు జరిగి ఉంటే ఉండవచ్చుగాక, కానీ వార్తాపత్రికలో ఆ సమాచారం లేదు. మరి అలాంటప్పుడు దాన్ని నేను ఎలా నమ్మగలను అన్నాడు. భగవంతుడు మానవ రూపంలో తన లీలలను ప్రదర్శిస్తాడన్న విషయాన్ని బంకిం ఎలా విశ్వసించగలడు?
ఈ విషయం అతడు చదువుకున్న ఆంగ్ల విద్యలో లేదాయే. పూర్ణావతారాన్ని వివరించడం చాలా కష్టం. ఏమంటావు? 3.5 మూరల మనిషిలో అనంత స్వరూపం ఇమిడి ఉండటం. పూర్ణావతారం అవతారం భక్తుల కోసమే, జ్ఞానులకు కాదు. కెప్టెన్, కృష్ణస్తు భగవాన్ స్వయం అవతార పురుషుని గురించి వర్ణించేటప్పుడు పూర్ణావతారమా లేక అంశావతారమా అని చెప్పవలసి వస్తుంది. శ్రీరామకృష్ణులు పూర్ణం అంశలు, అగ్ని దాని విస్ఫులింగాల వంటివి. భగవదవతారం భక్తుల కోసం కానీ జ్ఞానుల కోసం కాదు. ఆధ్యాత్మ రామాయణంలో ఇలా ఉంది: ఓ రామా, వ్యాప్యము నువ్వే, వ్యాపకుడవు నువ్వే, వాచ్యవచక భేదనే త్వమేవ పరమేశ్వర. కెప్టెన్, వాచ్యావాచకము అంటే వ్యాప్య వ్యాపకమే. శ్రీరామకృష్ణులు వ్యాపకము అంటే ఒక చిన్న రూపంలో వ్యక్తం అవడం, భగవంతుడు మానవ రూపంలో అవతరించటం లాంటిది. పంచమ పరిచ్ఛేదం. అహంకారమే భగవద్దర్శనానికి అవరోధం. ఈ విధంగా శ్రీరామకృష్ణులు కెప్టెన్ తదితర భక్తులతో మాట్లాడుతూ ఉండగా బ్రహ్మ సమాజానికి చెందిన జయగోపాల్ సేన్ త్రైలోక్యుడు గదిలోకి వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడి వంక నవ్వుతూ చూసి సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు, ఈ అహంకారం కారణంగానే భగవద్దర్శనం కావటం లేదు. భగవంతుడి ఇంటి తలుపులకు ఎదురుగా ఈ అహంకారం అనేది చెట్టు బోధలా పడి ఉన్నది. ఈ బోధను దాటకుండా ఆయన ఇంట్లో ప్రవేశించడం సాధ్యం కాదు. ఒకప్పుడు ఒకడు భూతాలను లొంగదీసుకుని శక్తి గడించాడు. ఆ శక్తి కలిగాక అతడు పిలవగానే భూతం అతడి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంది: నేను ఇప్పుడు ఏం పని చేయాలో చెప్పు. నువ్వు నాకు ఏ పని అప్పగించినట్లయితే ఆ మరుక్షణమే నీ మెడను తుంచివేస్తాను. నాకు ఏ పని అప్పగించనట్లయితే ఆ మరుక్షణమే నీ మెడను తుంచివేస్తాను. ఆ వ్యక్తి తనకు కావలసిన పనులన్నింటినీ ఆ భూతం ద్వారా ఒక్కొక్కటిగా చేయించుకున్నాడు. చివరకు ఆ భూతానికి ఇవ్వడానికంటూ అతడి వద్ద ఏ పని లేకుండా పోయింది. ఇప్పుడు నీ మెడ తుంచివేస్తాను అంది ఆ భూతం. పాపం అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒక్క క్షణం ఆగు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అతడు తన గురువు వద్దకు పరుగు పరుగున వెళ్ళాడు. ఆయనకు ఈ ఉదాంతాన్ని తెలిపి, అయ్యా, నేను పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను. ఇది సంగతి. నేను ఇందులో నుండి బయటపడటం ఎలాగో సెలవీయండి అన్నాడు. గురువుగారు అతడికి వంకర టింకరగా ఉన్న వెంట్రుకనొక దానిని ఇచ్చారు. దాన్ని ఆ భూతానికి ఇచ్చి తిన్నగా చేయమని చెప్పమన్నారు. ఆ భూతం రాత్రింబవళ్ళు ఆ వెంట్రుకను తిన్నగా చేయటంలోనే నిమగ్నమైంది. కానీ ఆ వెంట్రుక ఎప్పటికైనా తిన్నగా అయ్యేదేనా? అది ఎలా వంకరగా ఉండేదో అలాగే ఉంది. అహంకారం కూడా అలాంటిదే. క్షణంలో తొలగిపోయినట్లు ఉంటుంది, మళ్ళీ అంతలోనే ప్రత్యక్షమవుతుంది. అహంకారాన్ని త్యజించకుండా భగవత్కృప లభించదు. ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఇంటి యజమాని వంట సామాన్ల గది చూసుకుని బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగించాడు అనుకుందాం. సామాన్ల గదిలో ఆ వ్యక్తి ఉన్నంత వరకు యజమాని ఆ పనిలో జోక్యం చేసుకోడు. కానీ ఆ వ్యక్తి తన ఇచ్చ మేరకు ఆ పనిని వదిలిపెట్టి పోయినప్పుడు యజమానే స్వయంగా వచ్చి ఆ పనిని చేపడతాడు. గదికి తాళం వేసి సామాన్ల బాధ్యతను స్వీకరిస్తాడు. సంరక్షకులను నియమించేది యుక్త వయస్సు రాని పిల్లలకు మాత్రమే. పిల్లవాడు తన ఆస్తిపాస్తులను తానుగా సంరక్షించుకోలేడు కదా. అందుకని రాజుగారే ఆ పిల్లవాడి భారం వహిస్తారు. అహంకారం త్యజించనిదే భగవంతుడు తన భారాన్ని స్వీకరించడు. శ్రీమన్నారాయణుడు ఆపదలో ఉన్న భక్తుడు కదా. ఒకసారి వైకుంఠంలో లక్ష్మీనారాయణులు కూర్చుని ఉన్నప్పుడు నారాయణుడు ఉన్నట్లుండి లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఆయన పాదాలను ఒత్తుతోంది. ఆమె నారాయణుడితో, ప్రభు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. నా భక్తుడొకడు ఆపదలో ఉన్నాడు, అతన్ని రక్షించడానికి వెళ్తున్నాను అని పలికి నారాయణుడు బయటికి వెళ్ళిపోయాడు. కానీ వెంటనే తిరిగి వచ్చాడు. ఇంత త్వరగా తిరిగి వచ్చారే అని లక్ష్మీదేవి అడగ్గా నారాయణుడు నవ్వి ఇలా అన్నాడు: ఆ భక్తుడు నా ప్రేమలో ఉన్మత్తుడై వెళ్తూ ఉన్నప్పుడు దారిలో చాకలివారు ఉతికి ఆరవేసిన బట్టలపై నడుస్తూ వెళ్ళాడు. అది చూసి చాకలివారు దుడ్డుకర్రలు చేత పట్టుకుని అతన్ని కొట్టడానికని వెంటబడ్డారు.
అందుకే నేను అతన్ని రక్షించడానికే వెళ్ళబోయాను. మరి మళ్ళీ తిరిగి వచ్చారెందుకని లక్ష్మీదేవి ప్రశ్నించగా నారాయణుడు నవ్వుతూ చాకలి వాళ్లపై రువ్వడానికి అని భక్తుడు రాళ్ళు చేతిలోకి తీసుకున్నాడు. అది చూసి నేను తిరిగి వచ్చేశాను అన్నాడు. అందరూ నవ్వారు. పరిపక్వమైన నేను, అపరిపక్వమైన నేను. ఒకసారి నేను కేశవసేన్తో అహంను వదిలిపెట్టమని చెప్పాను. అప్పుడతడు మహాశయ, మరి నా సమాజం నిలిచేది ఎలాగా అన్నాడు. అందుకు నేను ఇలా అన్నాను, నీ తెలివి తెల్లారినట్లే ఉంది. నేను చెప్పేది అపరిపక్వమైన నేనును అంటే కామినీ కాంచనాలలో అనురక్తమై ఉన్న నేనును త్యజించమని. అంతేకాని పరిపక్వమైన నేనును అంటే భగవంతుడి దాసుడను, భగవంతుడి బిడ్డను అనే నేనును కాదు. ఇటువంటి నేనులో ఎలాంటి దోషము లేదు. త్రైలోక్యుడు, అహంకారం పోవటం అనేది చాలా కష్టం. లోకులు అహంకారం తొలగిపోయింది అనుకుంటారు, కానీ అది పూర్తిగా పోనే పోదు. శ్రీరామకృష్ణులు, అహంకారం కలుగుతుందేమోననే భయంతో గౌరీ పండితుడు తనను తాను నేను అని సంబోధించేవాడు కాదు. అందుకు బదులుగా ఇది అని పలికేవాడు. నేను కూడా అది చూసి నేనుకు బదులుగా ఇది అనసాగాను. నేను తిన్నాను అని పలకడానికి బదులుగా ఇది తిన్నది అనేవాణ్ణి. మధుర్బాబు అది చూసి ఒకరోజు ఇలా అన్నాడు, బాబా ఇదేమిటి, నువ్వు కూడా అలా మాట్లాడతావెందుకు? వారికి అహంకారం ఉంది కాబట్టి వారిని అలా మాట్లాడుకోనివ్వు. అయితే నీకు అహంకారం లేదు కదా, నీకు అలా పలికే అవసరం ఏమిటి? నేను కేశవ్తో ఇలా అన్నాను, ఈ అహంకారం అనేది వదిలేది కాదు కదా, అందువల్ల దీన్ని దాసుడిగా అంటే భగవంతుని దాసుడిగా ఉండనివ్వు. ప్రహ్లాదుడు 2 భావాలను కలిగి ఉండేవాడు. ఒక్కోసారి సోహం భావనలో నువ్వే నేను, నేనే నువ్వు అనేవాడు. మళ్ళీ అహంభావన వచ్చినప్పుడు నేను దాసుణ్ణి, నువ్వు ప్రభువ్వి అనేవాడు. ఒకసారి సోహం భావంలో స్థిరంగా నెలకొన్న పిదప భగవంతుడి దాసుణ్ణి అనే భావంలో ఉండవచ్చు. అప్పుడతడు తనను తాను భగవంతుడి దాసుడిగా భావించుకోవచ్చు. బ్రహ్మజ్ఞాన లక్షణాలు, కర్మ త్యాగం. కెప్టెన్తో, బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. శ్రీమద్ భాగవతంలో జ్ఞాని లక్షణాలు 4 పేర్కొనబడ్డాయి. అవి బాలకవత్, జడవత్, ఉన్మాదవత్, పిశాచవత్. బ్రహ్మజ్ఞానం పొందినవాడికి ఒక్కోసారి 5 సంవత్సరాల బాలుడు స్థితి కలుగుతుంది. మళ్ళీ ఒక్కోసారి ఉన్మాదిలా అంటే పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. మరికొన్ని సందర్భాల్లో జడునిలా ఉంటాడు. ఈ స్థితిలో కర్మలు చేయజాలడు. కర్మత్యాగం సంభవిస్తుంది. అయితే జనకుడు మొదలైన వారు కర్మలు చేశారని నువ్వు చెప్పవచ్చు. ఆ మాట నిజమే. కానీ ఆ కాలం నాటి వాళ్ళు ఉద్యోగస్తులపై భారం మోపి నిశ్చింతగా ఉండేవాళ్ళు. పైగా అప్పటి జనులు మంచి నమ్మకస్తులు కూడా. శ్రీరామకృష్ణులు కర్మత్యాగం గురించి మాట్లాడసాగారు. కానీ కర్మలు చేయాలన్న అభిలాష కలిగిన వారు ఆ కర్మలను రహితులై చేయాలని చెబుతున్నారు. శ్రీరామకృష్ణులు జ్ఞానోదయం అయిన పిదప ఎక్కువగా కర్మలు చేయజాలరు. త్రైలోక్యుడు, ఎందుకు? పవహారీ బాబా వంటి గొప్ప యోగే జనుల వాద వివాదాలను తీరుస్తూ ఉండేవాడు. వారి కోర్టు గొడవలు కూడా ఆయనే పరిష్కరిస్తూ ఉండేవాడు. శ్రీరామకృష్ణులు, అవునవును, ఆ మాట నిజమే. డాక్టర్ దుర్గాచరణ్ ఎంత పెద్ద తాగబోతూ 24 గంటలు మద్యం సేవిస్తూ ఉంటాడు. కానీ పని దగ్గరికి వచ్చేసరికి మామూలుగానే ఉంటాడు. రోగులకు చికిత్స చేసేటప్పుడు ఎలాంటి పొరపాటు జరగదు. భక్తిని సంపాదించుకున్న తరువాత కర్మలు చేసినట్లయితే ఏ దోషమూ లేదు. కానీ అది చాలా కష్టం. అందుకు తీవ్ర తపస్సు అవసరం. భగవంతుడే సమస్తము చేస్తున్నాడు. మనం కేవలం ఆయన పరిపాకాల వంటి వారం. ఒకసారి కాళీ ఆలయం ఎదుట సిక్కులు కొందరు భగవంతుడు దయామయుడు అన్నారు. అందుకు నేను దయ ఎవరి మీద అని అడిగాను. సిక్కులు, అయ్యా ఆయన మనందరి మీద దయ చూపిస్తున్నాడు కదా అన్నారు. అప్పుడు నేను ఇలా అన్నాను, మనమందరం ఆయన బిడ్డలం. తన సొంత బిడ్డల మీద దయ చూపడం ఏమంతగా చెప్పుకోవలసిన విషయమా? తండ్రి తన బిడ్డల బాగోగులను చూసుకొని తీరాలి. లేకుంటే బ్రాహ్మణపేట వాళ్ళు వచ్చి బిడ్డలను పెంచుతారా ఏమిటి? అది సరే, ఎవరైతే భగవంతుడు దయామయుడు అంటున్నారో వారు ఎన్నటికైనా మనం భగవంతుని బిడ్డలమే గాని పరాయి వారి బిడ్డలం కామని అర్థం చేసుకోగలరా? కెప్టెన్, అవునండి, వారు భగవంతుణ్ణి తమవాడిగా ఎంచరు.
భగవంతుడు భక్తపరాధీనుడు, జమీందారు కాపలాదారుడు, శ్రీకృష్ణుడు విదురుడు, శ్రీరామకృష్ణుడు. మరి అలాంటప్పుడు భగవంతుణ్ణి దయామయుడని పేర్కొనరాదా? సాధనావస్థలో ఉన్నంత వరకు అలా పేర్కొనవలసిందే. ఆయన్ను ప్రాప్తించుకున్న పిదప ఆయన మన సొంత తండ్రి లేక తల్లి అనే బోధ కలుగుతుంది. భగవత్ప్రాప్తి కలుగునంత వరకు మనమందరం ఆయనకు దూరంగా ఉన్నట్లు, పరాయి వాళ్ల బిడ్డలు అన్నట్లు తోస్తుంది. సాధనావస్థలో భగవంతునికి గుణాలన్నింటినీ ఆపాదించాలి. హాజ్రా ఒకసారి నరేంద్రుడితో ఇలా అన్నాడు: భగవంతుడు అనంతుడు, ఆయన ఐశ్వర్యాలు అనంతమే. నువ్వు సమర్పించే మిఠాయిలు, అరటిపళ్ళు ఆయన స్వీకరిస్తాడా ఏమిటి? నువ్వు పాడే పాటలు ఆయన వింటాడా ఏమిటి? ఇవన్నీ నీ మనోభ్రమలే. అది వింటూనే నరేంద్రుడు 60 అడుగులు కిందకు కుంగిపోయాడు. అప్పుడు నేను హాజ్రాతో ఇలా అన్నాను: నువ్వు ఎంతటి నీచుడవు! ఈ బాలురుతో ఇలా మాట్లాడితే వీరు ఎక్కడ ఉంటారు? భక్తిని కోల్పోయిన వ్యక్తి దేన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తాడు? భగవంతుడి ఐశ్వర్యాలు అనంతం అన్నమాట నిజమే. అయినప్పటికీ ఆయన భక్తపరాధీనుడు కూడా. జమీందారు కొలువు తీరినప్పుడు ఆయన ఇంటి కాపలాదారుడు వచ్చి ఒక మూల నిలబడ్డాడు అనుకుందాం. అతడు ఏదో వస్తువును తన చేతిగుడ్డ కింద దాచి ఉంచాడు. ఎంతగానో సంకోచిస్తున్నాడు. జమీందారు, ఏమయ్యా, ఏమిటి సంగతి? నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగాడు. కాపలాదారుడు ఎంతో సంకోచిస్తూ ఒక సీతాఫలాన్ని బయటకు తీసి జమీందారుకు ఇచ్చాడు. ఆయనతో ఇలా అన్నాడు: అయ్యా, మీరు ఈ పండును పుచ్చుకోవాలనేదే నా కోరిక. జమీందారు కాపలాదారుడి భక్తిభావాన్ని చూసి ఎంతో సంతోషించాడు. సీతాఫలాన్ని తీసుకొని ఎంతో ఆదరంగా ఇలా అన్నాడు: ఆహా, ఈ సీతాఫలం చాలా బాగుంది. దీన్ని నువ్వు ఇంత కష్టపడి ఎక్కడి నుండి తెచ్చావు? భగవంతుడు భక్తపరాధీనుడు. దుర్యోధనుడు కృష్ణుణ్ణి అమిత ఆదరంగా తన ప్రాసాదంలోనే భుజింపమని, అక్కడే బస చేయమని కోరాడు. కానీ కృష్ణుడు విదురుని కుటీరానికే వెళ్ళాడు. అతడు భక్తవత్సలుడు. విదురుని ఇంట్లో సామాన్యమైన భోజనాన్ని అమృతంలాగా సేవించాడు. పూర్ణజ్ఞాని లక్షణం మరొకటుంది: పిశాచవత్. అన్నపానాల గురించి అతడికి ఎలాంటి నియమాలు ఉండవు. శుచి అశుచి అన్న ఆలోచనే ఉండదు. పూర్ణజ్ఞాని బొత్తిగా తెలివి లేనివాడు. వీరిరువురికి బాహ్య లక్షణాలు ఒకేలా ఉంటాయి. పూర్ణజ్ఞాని గంగా స్నానం ఆచరించేటప్పుడు బహుశా మంత్రోచ్చారణ చేసి ఉండడు. దేవతా పూజ చేసేటప్పుడు అతడు పువ్వులనన్నింటినీ ఒక్కసారిగా భగవంతుని పాదాల వద్ద సమర్పించవచ్చు. అతడు ఎలాంటి విధివిహితాలను పాటించడు. కర్మత్యాగం. ఓడ స్తంభంపై పక్షి దృష్టాంతం. సంసారంలో సుఖభోగాలను అనుభవించాలని కోర్కెలున్నంత కాలం కర్మత్యాగం చేయలేము. సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. ఒక పక్షి గంగానదిలో లంగర్ దించి ఉన్న ఒక ఓడస్తంభంపై పరధ్యానంగా వ్రాలింది. ఓడ గంగానది నుండి క్రమక్రమంగా సముద్రం లోపలకు ప్రవేశించింది. అప్పుడు పక్షికి ఎరుక వచ్చి చూసేసరికి నలువైపులా ఎక్కడా తీరం కనిపించలేదు. తీరం చేరుకోవాలని అది ఉత్తరం వైపుగా ఎగిరిపోయింది. కానీ అలా ఎంత దూరం పోయినా దానికి తీరం కనిపించలేదు. అందువల్ల అది తిరిగి వచ్చి ఓడస్తంభంపైనే కూర్చుంది. కాసేపటి తర్వాత అది తూర్పు దిశగా ఎగిరిపోయింది. ఆ దిశలో కూడా తీరం కానరాలేదు. ఆ పక్షి నలువైపులా చూసింది. కేవలం అనంత జలరాశి మాత్రమే కనిపించింది. అప్పుడది ఎంతగానో అలసిపోయి తిరిగి వచ్చి ఓడస్తంభంపైనే వ్రాలింది. ఈ విధంగా చాలాసేపు విశ్రాంతి తీసుకున్న పిదప అది మళ్ళీ దక్షిణ దిశగా వెళ్ళింది. అదేవిధంగా పడమటి వైపుగా కూడా వెళ్ళింది. తీరం ఎక్కడా కానరావటం లేదని గ్రహించిన తర్వాత అది తిరిగి వచ్చి ఆ ఓడస్తంభంపైనే వాలింది. మళ్ళీ తిరిగి లేవలేదు. ఎలాంటి ప్రయత్నము చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ తరువాత దాని మనస్సులో ఎటువంటి అలజడి, అశాంతి చోటు చేసుకోలేదు. కెప్టెన్: ఆహా, ఏం దృష్టాంతం! భోగలాలస ఉపశమిస్తే భగవంతుని కొరకు వ్యాకులత. శ్రీరామకృష్ణులు సంసారులు సుఖభోగాల నిమిత్తం నలువైపులా తిరుగుతూ ఉంటారు. అయితే వారికి అవి ఎక్కడా లభించవు. అలా తిరుగుతూ చివరకు వారు అలసిపోతారు. కామినీ కాంచనాల పట్ల వారికి ఉన్న ఆసక్తి ద్వారా కేవలం దుఃఖాన్ని మాత్రమే పొందినప్పుడు వారికి వైరాగ్యం కలుగుతుంది.
త్యాగభావన జనిస్తుంది. చాలామందికి సుఖభోగాలు అనుభవింపనిదే త్యాగబుద్ధి కలుగదు. సాధకులలో కుటీచకుడు, బహూదకుడు అని 2 రకాల వారు ఉన్నారు. సాధకులు కొందరు పలు తీర్థస్థలాలను సందర్శిస్తూ ఉంటారు. వారు ఒకచోట స్థిరంగా కూర్చోలేరు. వారు అన్ని క్షేత్రాలలోని నీటిని త్రాగాలి. ఆ విధంగా పర్యటించి ఆశలు తీరిన పిదప వారు ఒకచోట కుటీరం వేసుకుని కూర్చుంటారు. అటుపైన నిశ్చింతలై మళ్ళీ అటు ఇటు తిరగాలని ఎటువంటి ప్రయత్నము చేయకుండా భగవద్ధ్యాన పరాయణులు అవుతారు. కానీ అనుభవించడానికంటూ సంసారంలో ఏముంది? కామినీ కాంచనాల అవి కేవలం క్షణికానందం మాత్రమే. ఇప్పుడుంటుంది, ఇంతలోనే కనుమరుగైపోతుంది. మార్గం, వ్యాకులత, త్యాగం, అసాధారణ ఔషధం, దృష్టాంతం. సంసారం అనేది ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ దట్టమైన మేఘాలతో నిండి ఉన్న ఆకాశం లాంటిది. అందువల్ల సూర్యుడు కనిపించడు. సంసారంలో అధిక పాలు దుఃఖమే. కామినీ కాంచనాలనే మేఘాలు సూర్యుణ్ణి కనిపించనివ్వవు. కొందరు నన్ను ఇలా అడుగుతారు, మహాశయ, భగవంతుడి ఇటువంటి సంసారాన్ని ఎందుకు సృష్టించాడు? మాకు మార్గం అంటూ ఏమీ లేదా? వారితో నేను ఇలా అంటూ ఉంటాను, మార్గం లేకేం? అనుకూల పవనాలు వీచేలా, శుభయోగం ప్రాప్తించేలా భగవంతుణ్ణి శరణు వేడండి. వ్యాకుల చిత్తంతో ఆయన్ను ప్రార్థించండి. వ్యాకుల చిత్తంతో ఆయన్ను ప్రార్థించినట్లయితే ఆయన మీ ప్రార్థనలను విని తీర్తాడు. ఒక వ్యక్తి కుమారుడు మరణావస్థలో ఉన్నాడు. పాపం ఆ వ్యక్తి కనిపించిన వారినల్లా బిడ్డను బ్రతికించుకునే ఉపాయం చెప్పమని బతిమాలుతూ తిరుగుతున్నాడు. ఎవరో ఒక ఆయన, దీనికి మందు ఒకటి ఉంది, దాన్ని నువ్వు సంపాదించగలిగితే మంచిదే. స్వాతి నక్షత్రపు వర్షపు నీరు ఒక పుర్రెలో పడాలి. అందులోని నీటిని తాగటానికి ఏదైనా కప్ప వస్తున్నప్పుడు ఒక పాము దాని వెంట పడాలి. కప్పను కాటువేసే సమయంలో ఆ పాము విషం పుర్రెలో పడాలి. కప్ప తప్పించుకోవాలి. ఆ పుర్రెలోని విషజలాన్ని తెచ్చి రోగికి తాపించాలి. ఆ వ్యక్తి పరమ వ్యాకులతతో స్వాతి నక్షత్ర సమయంలో బయలుదేరాడు. అదే సమయంలో వర్షం కురవసాగింది. అప్పుడు ఆ వ్యక్తి వ్యాకుల చిత్తంతో, ఓ భగవంతుడా, స్వాతి నక్షత్రపు వర్షం కురుస్తోంది, ప్రస్తుతం పుర్రె లభించేలా చెయ్యి అని ప్రార్థించాడు. అటూ ఇటూ వెతుకుతూ ఉండగా చివరకు అతడికి వర్షపు నీటితో ఉన్న పుర్రె ఒకటి కనిపించింది. అప్పుడు ఆ వ్యక్తి, ఓ భగవంతుడా, నువ్వు కరుణించి ఇప్పుడు కప్పా పాము కూడా వచ్చేలా చెయ్యి అంటూ మొరపెట్టుకున్నాడు. వ్యాకులత తీవ్రమైనది అవటం చేత అతడికి అన్నీ త్వరితంగా లభించాయి. చూస్తూ ఉండగానే ఒక పాము కప్ప వెంట పడుతూ వచ్చింది. అది కప్పను కాటువేయబోతూ ఉండగా దాని విషం పుర్రెలో పడింది. భగవంతుని శరణువేడి వ్యాకుల చిత్తంతో ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థనలను విని తీర్తాడు. అన్నింటినీ సానుకూలంగా మార్చివేస్తాడు. కెప్టెన్, ఆహా, ఏం ఉపమానం! శ్రీరామకృష్ణులు: అవును, భగవంతుడు అన్నింటినీ సానుకూలంగా చేస్తాడు. సాధకుడు బహుశా అవివాహితుడై ఉండవచ్చు. దానితో అతడు తన మనస్సును సంపూర్ణంగా భగవంతునిపై లగ్నం చేయగలడు. లేకుంటే అతడి సోదరులు ఉద్యోగాలు చేసి ఇంటి అవసరాలు తీరుస్తూ ఉండవచ్చు. లేకపోతే కుమారుడు పెద్దవాడై ఇంటి బాధ్యతలు స్వీకరించవచ్చు. అప్పుడు ఆ సాధకుడికి సంసార బాధ్యతల గురించి చింతించవలసిన అవసరం ఉండదు. అప్పుడు అతడు సులభంగా తన మనస్సును 100కి 100 భగవంతునికే సమర్పించవచ్చు. కానీ కామినీ కాంచనాలను త్యజింపనిదే యోగం సిద్ధించదు. అజ్ఞానం, అవిద్యలు నశించేది త్యాగం చేసినప్పుడు మాత్రమే. భూతద్దంపై సూర్యకిరణాలు పడటంతో అనేక వస్తువులు కాలిపోతాయి. కానీ గదిలో నీడ ఉంటుంది. అక్కడకు భూతద్దాన్ని తీసుకువెళ్ళినట్లయితే అలా జరగదు. గదిని వదిలిపెట్టి బయటకు వచ్చి నిలబడవలసి ఉంటుంది. భగవత్ సాక్షాత్కారం తరువాత సంసారం. కానీ కొంతమంది జ్ఞాన సముపార్జనానంతరం సంసారంలో ఉంటూ ఉంటారు. వారు గది లోపల బయట 2 చోట్ల ఏముందో స్పష్టంగా చూడగలరు. జ్ఞానప్రకాశం సంసారాన్ని వెలుగుతో నింపివేస్తోంది. ఆ వెలుగులో వారు మంచి చెడు, నిత్యానిత్యాలు వీటన్నింటినీ చూడగలరు. భగవంతుణ్ణి తెలుసుకోకుండా జీవించే అజ్ఞానులు మట్టి గోడలతో కట్టిన ఇంట్లో నివసించే వారిలాంటి వారు. మిణుకుమిణుకుమనే కొద్దిపాటి వెలుగులో వారు కేవలం ఇంటి లోపల ప్రదేశాన్ని మాత్రమే చూడగలుగుతారు. కానీ జ్ఞానాన్ని సముపార్జించుకొని భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్న పిదప సంసారంలో జీవించేవారు అద్దాల ఇంట్లో నివసించే వారి లాంటి వారు.
వారు ఇంటి లోపల చూడగలరు, బయట వస్తువులు కూడా చూడగలరు. జ్ఞానసూర్యుడి వెలుగు ఇంట్లోకి తేజోమయంగా ప్రవేశిస్తుంది. ఆ ఇంట్లో ఉన్నవారు ఇంట్లోపలి వస్తువులను ఏది మంచిది, ఏది కాదు, ఏది నిత్యం, ఏది అనిత్యం అని ఎంతో స్పష్టంగా చూడగలరు. భగవంతుడే కర్త. పుష్పదంతుడు గురుగిరి. భగవంతుడే కర్త. తక్కిన వారందరూ కేవలం ఆయన పరికరాలు మాత్రమే. అందుకనే జ్ఞాని కూడా అహంకారం ఉంచుకోడు. శివ మహిమ్న స్తోత్రం వ్రాసిన వ్యక్తికి పుష్పదంతుడు ఆ విషయమై అహంకారం కలిగింది. అప్పుడు శివుడి నంది తన దంతాలను బయటకు చూపించినప్పుడు అతడి అహంకారం చూర్ణమైపోయింది. అతడు నంది దంతాలలో ఒక్కొక్క దంతాన్ని ఒక్కో మంత్రంగా గాంచాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? ఈ మంత్రాలన్నీ అనాది కాలంగా ఉన్నవి. స్తోత్రం రాసిన వ్యక్తి ప్రస్తుతం చేసింది వాటిని ఆవిష్కరించడం మాత్రమే. గురుగిరి నెరపడం మంచిది కాదు. భగవంతుని ఆదేశం లేకుండా ఆచార్యులు కాజాలరు. నేను గురువునని స్వయంగా చెప్పేవాడు హీనుడు. మీరు త్రాసు పళ్ళాలను చూడలేదా? తేలికగా ఉన్న పళ్ళెంపైకి వెళ్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని పొందిన వ్యక్తి తేలికగా ఉన్న పళ్ళెంలా ఉచ్చస్థాయిలో ఉంటాడు. అందరూ గురువులమవుదాము అనుకుంటారు, కానీ శిష్యులు కాగోరేవారు అరుదు. త్రైలోక్యుడు చిన్న మంచానికి ఉత్తరంగా నేల మీద కూర్చొని ఉన్నాడు. అతడు పాడటానికి సంసిద్ధుడవుతున్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో, ఆహా, నువ్వు ఎంత మధురంగా పాడతావు అన్నారు. త్రైలోక్యుడు తంబూరా మీటుతూ పాడటం ప్రారంభించాడు. పాటలు వింటూ శ్రీరామకృష్ణులు భావోన్మత్తులవుతున్నారు. మధ్య మధ్యలో ఆహా, సర్వము నీవే, ఆహా ఆహా అంటున్నారు. పాట పూర్తయింది. అప్పుడు సమయం సాయంత్రం 6 గంటలైంది. శ్రీరామకృష్ణులు ముఖ ప్రక్షాళన కోసం సరుగుడు తోపుకు వెళ్లారు. వెంట మా కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు దరహాసవదనంతో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఉన్నట్లుండి మాతో ఇలా అన్నారు, మీరు ప్రసాదమేమీ పుచ్చుకోలేదే, తక్కిన వారెవరూ కూడా తీసుకోలేదే. భక్తులకు ప్రసాదాన్ని ఇవ్వాలని శ్రీరామకృష్ణులు ఆరాటం చెందారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు నేడు సంధ్యానంతరం కలకత్తా వెళ్లనున్నారు. సరుగుడు తోపు నుండి తిరిగి వస్తూ మాతో ఇలా అన్నారు, నేను ఎవరి బండిలో వెళ్తానో తెలియదు. సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించారు. సాంబ్రాణి ధూపం కూడా వేశారు. ఆలయాలలో దీపాలు వెలిగించారు. నహబత్తులో సన్నాయి మేళాలు మొదలయ్యాయి. సాయంకాలపు హారతులు ప్రారంభం కానున్నాయి. శ్రీరామకృష్ణులు చిన్న మంచంపై కూర్చొని దేవీదేవతల నామ సంకీర్తన చేశారు. అనంతరం జగజ్జనని ధ్యానించసాగారు. ఆలయాలలో హారతులు ముగిశాయి. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణుల గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ మధ్య మధ్యలో భక్తులతో మాట్లాడుతున్నారు. కలకత్తా వెళ్లే విషయమై మాతో మాట్లాడారు. ఈ సమయంలో నరేంద్రుడు వచ్చాడు. అతడితో పాటు శరత్, మరిద్దరు బాలభక్తులు కూడా వచ్చి ఉన్నారు. వారందరూ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశారు. నరేంద్రుడిని చూస్తూ శ్రీరామకృష్ణుల ప్రేమతో ఉప్పొంగిపోతున్నారు. సంతోషం పట్టలేక వాత్సల్యంతో అతడి చుబుకాన్ని పుచ్చుకొని, నాయనా, నువ్వు వచ్చేసావా అన్నారు. శ్రీరామకృష్ణులు గదిలో పశ్చిమాభిముఖులై గంగానదికి ఎదురుగా నిలబడి ఉన్నారు. నరేంద్రుడు, అతడి మిత్రులు పూర్వాభిముఖులై ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, నరేంద్రుడు వచ్చాడే, అతన్ని కబురంపి పిలిపించాను. మరి ఇప్పుడు కలకత్తాకు పోవడం ఎలా? నువ్వు ఏమంటావు? ఇవాళ వెళ్ళవద్దులేండి. శ్రీరామకృష్ణులు, సరే, రేపు వెళ్దాంలే. పడవలోనో బండిలోనో ఏదో ఒకదానిలో వెళ్దాం. తక్కిన భక్తులతో చీకటి పడింది. మీరు ఇక బయలుదేరండి. భక్తులు ఒక్కొక్కరుగా ఆయనకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. ఇది 41వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.